సృజనాత్మకత స్థాయిలు అంటే 5 ఉంటాయి. వ్యక్తీకరణ స్థాయి, ఉత్పత్తి స్థాయి, పరిశోధన స్థాయి, నూతన సృజన స్థాయి, ఆవిష్కరణ స్థాయి. వ్యక్తీకరణ స్థాయి అంటే సృజనాత్మకత ఉన్న వ్యక్తుల్లో కొద్దిమందికి ఈ స్టేజ్ ఉంటుంది, కొద్దిమంది ఈ స్టేజ్ వరకు ఉండగలుగుతారు, కొద్దిమంది 5 స్టేజెస్ ఉంటాయి. వ్యక్తీకరణ స్థాయి అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి విభిన్న ఆలోచనలు వ్యక్తపరిచే సామర్థ్యం. ఇది క్రియేటివిటీ అంటే వాళ్ళు ఈ స్థాయి వరకు ఉన్నట్లు. ఉత్పత్తి స్థాయి అంటే వాళ్ళు విభిన్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో చెప్పింటారు కదా, వాటిని ఉత్పత్తి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? మానిటైజర్స్ని యూస్ చేయాలి, మాస్క్ యూస్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, హాట్ వాటర్ తాగాలి అని ఇలా డిఫరెంట్గా చెప్తారు ఆలోచనలు. అది వ్యక్తీకరణ స్థాయి. తర్వాత వాటిని ఆచరణలో పెడితే అది ఉత్పత్తి స్థాయి. నెక్స్ట్ పరిశోధన స్థాయి అంటే వాళ్ళు ఆల్రెడీ పైన చెప్పిన ఈ 2 ఉన్న విషయాలలో ఏదైనా లోపాలు ఉంటే వాటికి తగిన మార్పులు చేయగలిగే సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజర్ అనేది ఎలా ఉంటుంది? బై హ్యాండ్తో తీసుకుంటాం. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ అక్కడి నుంచి కూడా శానిటైజర్ అనేది కరోనా రాకుండా ఉండడానికి మళ్ళీ హ్యాండ్తో టచ్ చేయడం వల్ల అలా కూడా వస్తుంది కదా, అది లోపమే కదా. సో రాకుండా యూస్ చేస్తున్నాం, బట్ మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. అలా రాకోకుండా తర్వాత ఏమొచ్చింది? ఇలా హ్యాండ్ పెడితే శానిటైజర్ వచ్చేలా ఉంది. అంటే ఇక్కడున్న లోపాన్ని కనుక్కొని వాళ్ళు చేంజ్ చేయగలిగే సామర్థ్యాన్ని పరిశోధన స్థాయి అంటారు. ఇక కొత్త విషయాలను కనుగొనే సామర్థ్యం. అసలు శానిటైజరే లేకుండా మన ఇమ్యూనిటీ పవర్ను పెంచే విధంగా ఏం చేయాలి? టీకాలు ఇలా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంతవరకు ఎవరు కనుగొని అంటే అవి టీకాలు, మెడిసిన్స్ అలా కనుక్కునే సామర్థ్యం అనమాట. ఒక వ్యక్తికి సృజనాత్మకత ఉంటే ఈ 5 స్థాయిలు ఉండాలని లేదు. కొద్దిమందికి ఈ స్థాయి దగ్గర ఆగిపోతే కొద్దిమంది ఇక్కడ ఉంటుంది. హై స్టేజ్ ఏదైనా ఉంది అంటే అది ఆవిష్కరణ స్థాయి.